గిరిజన విద్యార్థులకు ఉద్దేశించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మోపీరి సూర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల కృష్ణ డిమాండ్ చేశారు. బనవాసి ప్రాంతంలో కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని తెలిపారు. అక్కడ ఏర్పాటు చేస్తే మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాలలోని గిరిజన బాలలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇప్పటికే బనవాసి ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా మారిందని చెప్పారు. పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వము కొత్తగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభిస్తూ ఉంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈసీఎంఆర్ స్కూల్ కోసము 15 ఎకరాలు భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు లెటర్ పంపించి ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆదోని నియోజకవర్గాల్లో ముఖ్యంగా గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య కొరకు ఈ ఈసీఎంఆర్ స్కూల్ను మన ఆదోని, ఎమ్మిగనూరు మధ్యలో ఉన్న బనవాసి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్కడ కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ అటవీ భూమి అందుబాటులో ఉంది. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వెనుకబడిన గిరిజన విద్యార్థుల కొరకు అక్కడ బనవాసి, ఎమ్మిగనూరు మధ్యలో ఉన్న అటవీ భూమిలో మన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదోని ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కావున అధికారులు వెంటనే మన జిల్లాలో ఈసీఎంఆర్ స్కూల్ను వెంటనే ప్రారంభించాలని, గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని ఎన్టీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు ఎరుకల కృష్ణ, ఎన్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.